పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్ల మార్పుపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ఇప్పటికే ఎన్నో పథకాల పేర్లు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చింది. ఇకపై అన్నపూర్ణ క్యాంటీన్లు ఇందిరా క్యాంటీన్లుగా మారనున్నాయి. 5 రూపాయలకే నిరుపేదల కడుపు నింపాలన్న సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే గత ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించకుండా కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్ ఈ పేర్ల మార్పుపై రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం మండిపడుతున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు మార్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పాలన చేతకాక ఈ పేర్ల రాజకీయమేంటని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ల మార్పుకు వ్యతిరేకంగా ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలపనున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొననున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇక పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్ల మార్పుపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ఇప్పటికే ఎన్నో పథకాల పేర్లు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, తాజాగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖత్, ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న నేపథ్యంలో పాత ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేర్లు మార్చేందుకే గొప్పగా ప్రకటనలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 150 క్యాంటీన్లు ప్రస్తుతం రన్ అవుతా ఉన్నాయి. వాటి అన్నిటి పేర్లు మార్పుకు సంబంధించి ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మారుస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సిఫార్సు రావడంతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 5 రూపాయల భోజన పథకం ఏదైతే ఉందో అందులో ఎక్కడ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేర్లు కానీ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కానీ ఇక్కడ కూడా కనిపించవు. కానీ పేదవారి ఆకలి తీర్చేందుకు తలపెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ కు ఇతరత్ర పనుల కోసం వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా తక్కువ ధరకే భోజన సదుపాయం అందించాలి, వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఈ పథకం ఉండాలంటూ కూడా గత ప్రభుత్వం నాంది పలికింది. అయితే అందులో భాగంగా దాదాపు 200 గ్రాముల రైస్ తో పాటు ఒక పప్పు కర్రీ, అంతేకాకుండా ఒక కర్రీతో పాటు చట్నీ, సాంబారు, అంతేకాకుండా ఒక వాటర్ ప్యాకెట్ ను కూడా 5 రూపాయలకే అందిస్తారు. హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ నేతృత్వంలో ఇదంతా కూడా రన్ అవుతుంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి మొదలుకొని 2:30 వరకు కూడా ఈ పథకం అనేది చాలా మందికి అన్నం భోజనం అందిస్తూ ఉంటారు. దాదాపు 10 కోట్ల మంది ఇప్పటికే భోజనాలు చేశారు. అక్కడ చాలా మంది కూడా వివిఐపీలు కూడా నేతలు కూడా అక్కడ అన్నం తిన్నటువంటి పరిస్థితి కనబడింది. కానీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ పూర్తిగా ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధం లేని, తెలంగాణకు అవకాశం లేనటువంటి ఇందిరాగాంధీ పేరు కూడా ఇందిరా క్యాంటీన్ గా మార్చడం పట్ల ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నేతలంతా కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతా ఉన్నారు. పేరు మార్పుకు సంబంధించి వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేయబడతా ఉన్నారు. ఇందుకు సంబంధించి అటు జీహెచ్ఎంసీ ఏ విధంగా స్పందిస్తుందనే మాత్రం మనం వేచి చూడాలి. కిరణ్, చెప్పండి, ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులను ఎవరెవరు కలిసే ఛాన్స్ ఉందంటారు? జీహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ తో భేటీ కాబోతారు. ధర్నా నిర్వహించిన తర్వాత ఒక వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేయనున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఉదయం 10 గంటలకు కొంత నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ ను సిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా కలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.